కూర్చు తొలి జామున విరిసిన కమలం తెల్లవారని తొలి పొద్దును లేపిన దీపం ఎవరో గీసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో వాళ్ళంతా కళ్ళతో మన ఊరినే కాచేటి పొలిమేరా పెద్దమ్మకు ఏ చిన్న లోటంటూ రానియక బాగోగులే చూసే ఈ బొమ్మకు వందేళ్ళు ఆయువునే అందివ్వగా చెయ్యెత్తి మొక్కుదామమ్మోరినే ఎవరు వేసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తలకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా నాన్న అమ్మవారు చూడు ఎంత అందంగా ఉన్నారో. ఆ అమ్మ ప్రతిరూపానివే నువ్వు తల్లి. అమ్మా భవానీ, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అమ్మా శ్యామల, ఆ అమ్మవారికి తొలి అభిషేకం చెయ్యాలి. పవిత్రమైన ఆ గోదారమ్మ నీళ్లు తీసుకొనిరా. అలాగే స్వామి. ఇలా రామ్మా, తీసుకో. అయ్యో క్షమించమ్మా. అమ్మా నువ్వేం బాధపడకు, ఆ అమ్మవారికి గోదారమ్మ నీళ్లు నేను తీసుకొస్తా. నువ్వు మోయలేవు తల్లి. చిన్న బిందే కదా నాన్న, నేను తీసుకొస్తా. కనీసం నేను తోడుగా వస్తా. తోడుగా అమ్మవారిందిగా. పోనీ నేను రానా? నువ్వు ఆ అమ్మవారికి తోడుగా ఉండు బాబు, నేను వెళ్తా. అమ్మా, నిన్ను కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాను, దీవించు. ఒంటరిగా ఉంది. మా నాన్న దగ్గర చూసింది ఈ అమ్మాయి మీద ప్రయోగిస్తే
మమ్మె కాపు కాసిన రక్షించరా దేవి దీవెనల సాక్షిగా కష్టం తీర్చి ముక్తినిచ్చు దేవరా మమ్ము కాపాడాలి నీలో దయాగాలి శూలధారిగా వచ్చే మార్కండేయా దైవమేనంట జగమునే ఏలగా శక్తివే ఎప్పుడు నీవమ్మా నడిపించే తోడు వేలే అండగా రావే మాయమ్మా. అదేంటి ఇందాక చూస్తే ఇసుక భయపెట్టేసింది, ఇప్పుడేం కనబడట్లేదు. అమ్మయ్య, గుళ్ళో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భవానీ ఇంకా రాలేదేంటి? అదిగో భవానీ వచ్చింది. స్వామి, గోదారమ్మ నీళ్ళు తెచ్చేసా. ఆ అమ్మవారికి అభిషేకం చేయండి. అభిషేకం చేయాల్సింది నువ్వేనమ్మా. నేనా? అవును, నువ్వే. నువ్వంటే ఆ అమ్మవారికి బాగా ఇష్టం కదా, పైగా కష్టపడి నీళ్లు కూడా తెచ్చావు కదా, అందుకే అభిషేకం కూడా నువ్వే చేయాలి. సరే, నేనే చేస్తా. రామ్మా.
అమ్మా భవానీ, ఆ అమ్మవారి పాదాల దగ్గర దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆ ముక్కెర తీసుకురా తల్లి. అసలు ఈ ముక్కు పుడక ఎలా వచ్చుంటుంది? ఎలా అంటావేంటమ్మా, సాక్షాత్తు ఇదేంటి పెద్ద పూజారి ఇంతలా ఆశ్చర్యపోతున్నాడంటే ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉండి ఉంటుంది. భవానీ, నీది మామూలు జన్మ కాదు తల్లి. నువ్వు కారణ జన్మురాలివి. సుమారు 200 ఏళ్ల క్రితం ఈ అమ్మవారి గుడి ఆ గోదారమ్మలో కలిసిపోయిందమ్మా. ఆ గుళ్ళో ఉన్న మహిమగల ఈ ముక్కెర సరిగ్గా అమ్మవారి పునఃప్రతిష్ఠ రోజే ఇక్కడికి అందేలా చేశావు తల్లి. అంటే బిందెలో ఇది మామూలు ముక్కు పుడక కాదు, చాలా మహిమ కలిగినది. ఇది ఉన్న ఊరు ఎల్లవేళలా పాడి పంటలతో పచ్చగా ఉంటుంది. సృష్టికి ఆధారమైన ఆ పంచభూతాలు సైతం దీని ఆధీనంలోనే ఉంటాయి. ఇది ఎవ్వరి దగ్గర ఉంటే వాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ నిండు నూరేళ్లు రాజులా కాదు మహారాజులా బతుకుతారు. ఇంతటి మహిమలున్న ఈ ముక్కు పుడక అమ్మవారు వెలిసిన రోజునే దొరకటం దైవ సంకల్పమే. అందుకే దీనిని ఈ క్షణమే ఆ అమ్మవారికే అలంకరిద్దాం. అమ్మా భవానీ, ఇది కూడా ఆ అమ్మవారికి నువ్వే అలంకరించు తల్లి. వెంకట శాస్త్రి గారు, అమ్మవారు వెలసిన ఈ పవిత్రమైన గర్భగుడి చుట్టుపక్కల ఉన్న
600 ఎకరాలు నా కొడుకు మహేంద్రవర్మ పేరు మీద, అమెరికాలో ఉంటున్న నా కూతురు ఛాయాదేవి పేరు మీద ఆ అమ్మవారికి రాసిస్తున్నా. అయ్యా, మీ పెద్ద కూతురు దానికి పిండం కూడా పెట్టేశాను. చచ్చిన దాని ఊసెత్తొద్దని చెప్పానా? నాన్న, 600 ఎకరాల భూమంటే ఇప్పటికే చాలా. పోయేటప్పుడు పట్టుకుపోతామా? అది అమ్మవారిచ్చిన భూమే కదా, తిరిగి అమ్మవారికే ఇచ్చేస్తున్నాం. వెళ్ళి పత్రాలు పట్టరండి. రావాలనిపించట్లేదా? అవును బాబు, ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక పని చేయి, ఇలాంటి విగ్రహం చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, రోజు చూసుకోవచ్చు. నన్ను ఏడ్పించడం అంటే మీకు భలే సరదా కదా బాబు. చూడమ్మా, అమ్మవారి పూజలు బాగా జరిగేటట్లు చూసుకో, సరేనా? అయ్యా, మీ చెల్లెలు వాళ్ళు ఇప్పుడు మీ నాన్నగారు కానీ చూశారనుకోండి, రచ్చ రచ్చే. నాన్నా, నాన్నా, నాన్న 12 ఏళ్ళు అవుతుంది నాన్న, నువ్వు నాతో మాట్లాడి ఇంకా నీ కోపం చల్లారలేదా? నేను చచ్చే వరకు చల్లారదు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. కోపం తీరకపోతే తిట్టండి, కొట్టండి, అంతేకాని మాట్లాడకుండా ఉండకండి. అది ఈ జన్మలో జరగదు. నా పరువును చంపేసి ఎప్పుడైతే ఈ నీచుడితో వెళ్ళిపోయావో ఆ రోజే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. తనదేం తప్పులేదు, తప్పంతా నాదే మావయ్య. ఎవడ్రా నీకు మామయ్య? ఇంకోసారి అలా పిలిచావో చంపేస్తాను. క్షమించండి నాన్న, క్షమించండి నాన్న, ప్లీజ్ క్షమించండి నాన్న. నన్ను తాకే అర్హత కూడా మీకు లేదు. ఆగండి. చూసావా, ఆ నీచుడికి పుట్టిన రక్తానికి కూడా ఆ నీచపు బుద్ధులే వచ్చాయి. ఈ ఊరి మొత్తానికి చెప్తున్నా, వారి మంచి చెడ్డలకు ఎవరు వెళ్ళినా
మీకు అదే గతి పడుతుంది